ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం, శరణమయ్యప్ప. ఇది స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్పడే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ. చివరి వరకు వింటే మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఈ నెల నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది. ఏ విషయంలో ఆగాలో స్పష్టత అనేది కూడా వస్తుంది. గురు భగవానుడు 12వ స్థానంలో, శని 9లో, రాహు 8లో, కేతు 2లో, చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు. అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ, లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది. కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారు, లేక నిజంగా సమస్య ఉందా, ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది, మాటలు ఆపేస్తుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఈ నెల భావోద్వేగాలతో కాదు, అవగాహనతో కొనాలి. మీకు సమయం బాగుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు సమయం బాగుంది. నెగిటివ్ థింక్ చేయడం మానేయండి. అన్ని అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది, గుర్తింపు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది. జాబ్ మార్పు మాత్రం వద్దు. నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది. మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూస్, కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు, అద్భుతంగా సాధిస్తారు. గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట. ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది. సర్వీస్ సెక్టార్లో స్థిరత్వం ఉంటుంది. కొత్త బిజినెస్ ఏది చాయిద్దు. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు, పోలీసు, డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, అకస్మాత్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ వెళ్ళండి. లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది. భావోద్వేగాలతో వద్దు, ప్లాన్ అవసరం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా విదేశీ చదువు, విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి, తప్పకుండా సాధిస్తారు. ఈ నెల ప్లానింగ్ మంచిది. వీసా ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం, ఖర్చులు పెరుగుతాయి. ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్లో కొనుగోలు, అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది. ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకమని కూడా చెప్పచ్చు. డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు ముందుకు కదులుతాయి. తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త కేసులు చేయవద్దు. సెటిల్మెంట్ ఆలోచన మంచిది. ప్రేమ, కుటుంబం, బాధ్యత మధ్యలో ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాశి కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటివారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారు, అవన్నీ జాగ్రత్త. పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. చిన్న మాటకే ఎక్కువ గాయం అవుతుంది, మానసికమైనటువంటి గాయాలు వస్తాయి. మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్పోర్ట్స్ వాళ్ళకి నిద్రలేని తనం ఉంటుంది. కాస్త ఛాతీ దగ్గర, జీర్ణక్రియల దగ్గర కొంచెం సమస్యలు వస్తుంటే జాగ్రత్త పడండి. హెల్త్ పరంగా కూడా నీరు ఎక్కువ తాగండి. ఒంటరిగా కొద్దిసేపు ఉండండి. వ్యాయామం చేయండి. సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తుండండి హెల్త్ బాగుండడానికి. ఇక ఈ నెల అదృష్ట రంగు తెలుపు మరియు వెండి. అదృష్ట సంఖ్య 2. అదృష్ట దిక్కు ఉత్తరం. అదృష్ట రోజు సోమవారం. అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఈ 2 గంటల సేపు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా పరిహారం ఏదైనా ఉండాలంటే సోమవారం ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్తానండి. పాలు, అన్నం దానం ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర వెలిగించండి. ఈ కరుగాలి మాలను ధరించండి. చాలా ముఖ్యమైనటువంటి మాల ఇది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క
ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తులు సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రం మన బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతా. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాసుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి? మన నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇక శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు, గరుడకంఠుడు, భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం.
ఆ యొక్క ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞాని నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని, వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్ర జపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణ ఉంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి, సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవ్వరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకొని. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.